కాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. కక్షపూరిత రాజకీయానికి తెరలిపిన వైనంపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దగా ఎవరికీ తెలియని ఒక గ్రామం సడన్ గా వార్తల్లో నిలిచి హైలైట్ అయిన సందర్భం అది. అదే గుంటూరు జిల్లా పరిధిలోని ఇప్పటం గ్రామం. మార్చిలో జనసేన పార్టీ వ్యవస్థాపక సభ నిర్వహణకు అధికార పార్టీ అడ్డంకులు, అధికారుల బెదిరింపులు ఎదురైన వేళ మంగళగిరి, విజయవాడలో ఎక్కడా స్థలం దొరకలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటం రైతులు ముందుకొచ్చారు. దాదాపు 14 ఎకరాల భూమిని పార్టీ ఆవిర్భావ సభ కోసం ఇచ్చారు. దీనికి కృతజ్ఞతాభావంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ సభలోనే గ్రామ సంక్షేమం కోసం 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇప్పటం గ్రామంలో ఆ తర్వాత జరిగిన కూల్చివేతల అంశానికి సంబంధించి పవన్ చూపిన తెగువ దేశ రాజకీయాల్లో సంచలనమైంది. ఆ గ్రామంలో ఆక్రమణల తొలగింపు పేరుతో అప్పటి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందనే వాదన ఉంది. ఇప్పటంలో జరిగిన ఆ కూల్చివేతల విధ్వంసంపై జనసేనాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతల ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది అని గర్జించారు. తమకు ఓటేయని జనాన్ని వైసీపీ ప్రభుత్వం శత్రువుల్లా చూస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని మనవాడు కాకపోతే తొక్కి నారతీయండన్న చందంగా పాలన సాగిస్తోందని ఘాటుగా విమర్శించారు. ఇప్పటాన్ని సందర్శించి బాధితులను పరామర్శించి భరోసాగా ఆ ఊర్లో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం పరామర్శ కాదు, అణచివేతకు గురైన ప్రజలకు అండగా నిలబడే ధైర్యం. అధికార గర్వాన్ని ప్రజల పవర్తో ఎదుర్కొంటానని పవన్ పిలుపునిచ్చారు. ఇప్పటం విధ్వంసం కేవలం ఇళ్ల కూల్చివేత కాదు, ఇది ప్రజాస్వామ్య విలువలను, పౌరుల ఆత్మగౌరవాన్ని కూల్చేయడం. దీనికి వ్యతిరేకంగా జనసేనాని పోరాటం చేసింది. జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. ఇలాంటి ఎన్నో ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకంగా పవన్ పోరాట పటిమ చూపారు. అనుకున్నట్లుగానే కూల్చివేతల ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించారు. జగన్ గుర్తుపెట్టుకో,